హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. నా పేరు రేవతి. సో ఇయర్ 2025 my resolution is to create my own YouTube channel, and my channel name is Live Life Happy. సో ఈ ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ అండ్ ఫిట్నెస్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. దానికి మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కావాలి. సో ఐ విష్ ఇట్ విల్ హ్యాపెన్. సో please watch and subscribe to my channel. Hi friends, today I have cooked egg fried rice. Welcome to my channel Live Life Happy. So these are the things we got: onion, pachimirchi, capsicum, allam veల్లుల్లి paste, beans, cabbage. సో యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించుకొని ఇవి నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. సో అందుకని అవి వేసాను, కందిపప్పు అండ్ జీలకర్ర లైట్గా అండ్ ఆనియన్స్. అవి అలా వేగాక దెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఎగ్గా ముందు వేసుకున్నాను. అవి కొంచెం అటు ఇటు తిప్పకపోతే మాడిపోతాయి. సారీ. సో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసాక తర్వాత క్యాప్సికమ్ కూడా దూరగా అలా వేయించుకుంటూ ఉండాలి. సో కలుపుతూ ఉండాలి, అందులో పెట్టి వెళ్ళకూడదు. సో నెక్స్ట్ ఐటమ్ క్యాబేజీ కూడా కలుపుతూ ఉండాలి. సో అవి అలా కలుపుతూనే ఉండాలి. అలా కలపకపోతే ఇంకా అది అడుగు పడిపోతాయి. సో అది అయిపోయినాక తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూస్తుంటేనే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో అన్ని మసాలాలు ఉంటాయి, గరం మసాలా అన్నీ ఆల్ మిక్స్డ్ పేస్ట్ చేసింది మమ్మీ. సో అదే వేసాను నేను. నథింగ్ న్యూ, లుక్స్ లైక్ సో యమ్మీ, గుడ్ టేస్ట్ ఓన్లీ. యూ కెన్ ట్రై ఇట్, మీరు ట్రై చేయొచ్చు. అండ్ దట్ ఈస్ పుదీనా ఆకు. నాకు పుదీనా అంటే చాలా ఇష్టం. సో పుదీనా ఫ్లేవర్ వేస్తే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అని చెప్పి నేను వేస్తున్నాను. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి పుదీనా. సో బీన్స్, పుదీనా, ఆనియన్, సో ఇట్స్ ఎ గ్రేట్ ఫ్లేవర్స్. సో నెక్స్ట్ ఐటమ్ కొత్తిమీర కూడా అట్లాగా అందరు గార్నిష్ చేసుకుంటారు, బట్ నో, ఇప్పుడే వేస్తే కొంచెం అది కూడా బాయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఇంకా వేసాను. సో ఇట్ విల్ యాడ్ మోర్ టేస్ట్, ఇంకా టేస్ట్ వస్తుంది అని చెప్పి సో ముందుగానే వేసాను. ఆ ఫ్లేవర్ దాంట్లో మిక్స్ అవుతుంది అని చెప్పి సో అన్నీ అలా కలుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ నేను క్యారెట్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ క్యారెట్ దొరకలేదు నాకు. ఇట్ విల్ బి గ్రేట్ టేస్ట్. సో ఇట్స్ డన్. ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసుకున్నాను. సో అదే రైస్ని అందులో వేసేసుకుంటున్నా. సో ఇట్ వుడ్ బి ఈజీ. ఇంకా అలా కలుపుతూ ఉంటే బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే అప్పుడే ఒక విధానం అది తెలుస్తుంది. బ్లైండ్గా ఏదో రైస్ వేసామన్నట్టు కాకుండా రైస్ కలుపుకుంటూ ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. మీరు మళ్ళీ దాంట్లో కారం, ఉప్పు, కొంచెం టేస్ట్ ఏమైనా తగ్గిందన్నా చూసుకోనుకున్నా యూ కెన్ యాడ్. ఎస్, ఫైనల్లీ ఇట్స్ రెడీ. యాక్చువల్ రైతా నేను ఆల్రెడీ చేసుకున్నాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు